చిన్న వయసులో ఎంతో అద్భుతంగా మరి వాళ్ళ యొక్క ఆటలాడుకునే సమయాన్ని ఎంతో ఇష్టంగా మరి చక్కటి ఈ నృత్యం నేర్చుకోవడానికి కూడా టైం పెట్టుకుని మనందరికీ చక్కటి షో ఇచ్చారు. మరి వీళ్ళందరినీ కూడా మనం గట్టిగా మరి ఎంకరేజ్ చేయాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా గట్టిగా వాళ్ళకి చక్కటి వీళ్ళు ఈ చిరు చిన్నారులకి చక్కగా మనం సత్కరించుకుందాం. రండి నాన్న. అలాగే మరి ఫ్రెండ్స్, ఈ చిన్నారులు ఈరోజు ఇంత అందంగా మనకి ప్రదర్శించడానికి కారణమైనటువంటి వంశధ్వని కూచిపూడి నృత్యాలయ మరి అజయ్ కుమార్ గారు గురువు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా క్లాప్స్. వాళ్ళకి ఇంకొకసారి ఇంత బాగా మళ్ళా డాన్స్ చేయాలి అనిపించేలాగా మీ యొక్క చక్కటి బ్లెస్సింగ్స్ తో చక్కగా వాళ్ళకి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా ఒక క్లాప్స్ వాళ్ళకి ఎంతో మోటివేట్ చేస్తూ ఉంటుంది. మీరు అందరూ నవ్వుతూ ఇష్టంగా చక్కగా వాళ్ళని మరి చక్కగా బ్లెస్ చేస్తూ చక్కగా గట్టిగా క్లాప్స్. ఆటలో విజయాన్ని సాధిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటూ మన కోసం ఇంత టైంని కేటాయించిన మరి ఈరోజు మనకి టైం ఇచ్చారు అంటే కనుక మనం ప్రతి నిమిషాన్ని కూడా చాలా సరి అయిన విధంగా సద్వినియోగపరచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి మన ఈరోజు గాయత్రి హోమం గురించి మరి మనందరికీ తెలిసిన మన పేరి శాస్త్రి గారు ఒక 2 minutes మన కోసం ఒక చక్కటి సందేశాన్ని ఇస్తారు. 2 minutes. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, జ్ఞానాన్నిచ్చే సద్గురుదేవుల పాదపద్మములకు నా సహస్రాధిక ప్రణామములు తెలుపుకుంటూ, ఇంత ఆనందమయ జీవితాన్ని గడుపుతూ పంచమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ఎంతెంత దూరం నుంచి ఎంతో భక్తితో ప్రేమతో వచ్చిన అమాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏంది తలకొండున్నారు, ఏ రాళ్ళు తీసుకొని గుడ్లో తీసుకొని కొడతారనుకుంటే అమాయకులు అన్నాను కదా. మేము అందరినీ మాయకులుగా ఉన్నామా, అమాయకులుగా అవుదామా? మళ్ళీ చెప్పండి. రామకృష్ణ పరమహంస అమాయకుడు, రమణ మహర్షి అమాయకుడు, మన పత్రిజీ అమాయకుడు. మాయను తొలగించుకొని వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. మన మాయలో ఉండి ఇక్కడే ఉన్నాం. మరి మాయలోనే ఉన్నామా, అమాయకులు అవుదామా? చెప్పండి గట్టిగా. అమాయకులు అవుదాం అన్న వాళ్ళు అందరూ ఒకసారి క్లాసు కొట్టండి. ఎప్పటికైనా జీవితం కావాల్సింది అదే. అమాయకులు మాయను తొలగించుకునేటువంటి ప్రాసెస్ మీరు అందరూ చేస్తున్నారు. చక్కని దేవుళ్ళు దేవతలైన మీ అందరికీ
దేవుళ్ళు స్థాయి కాదు, అమాయకుల స్థాయికి వెళ్ళాలి. దేవుళ్ళ కన్నా చాలా 1000 రెట్లు గొప్పది అమాయక స్థితి. ఆ రమణ మహర్షి స్థితికి మీరందరూ చేరుకోవాలా అని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒక చిన్న మాట. మన జన్మ పేరేంటి? మళ్ళీ చెప్పండి. మానవ జన్మ కాదండి, మానవా జన్మ. ఏంటది? ఇంకా పుట్టడం సావటం ఇదేనా నీ పని? ఇక మానవా? అది గుర్తుపెట్టుకోండి. అది పెట్టింది మనకు ఋషులు, యోగులు. నాన్న ప్రతి నిమిషం అది గుర్తు చేసుకొని ఆ లక్ష్యం కోసం బ్రతుకు. ఇక జన్మ లేకుండా చేసుకోవడానికి బ్రతుకు. మానవ జన్మ అంటే మీనింగ్ లేదు. మానవా జన్మ అంటే రోజు తాగి ఇల్లు గొల్ల చేసుకోవడం అయ్యా మానవా అని ఎట్లయితే అంటామో అట్లా జన్మ లేకుండా చేసుకొని నన్ను చేరుకో అని చెప్పటమే అంతరార్థం. అందుకని ఈ రోజు నుంచి మన జన్మ పేరేంటంటే ఏం చెప్తారు? మానవా జన్మ. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లానే పుణ్యభూమి, ధన్యభూమి, ధర్మభూమి, వేదభూమి అయినటువంటి ఈ సనాతన ధర్మంలో పుట్టడం ఎన్ని వేల జన్మల పుణ్యమో. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మనం ఇక్కడికి వచ్చింది ఈ ఆత్మ. ఎందుకో తెలుసా? ఋషుల జ్ఞాన సంపదల వారసత్వమొందగా, ఋషుల జ్ఞాన సంపదల వారసత్వమొందగా, పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన. పూర్వజన్మ సుకృతాన పుట్టాం. ఇదేంటంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ లంచాలు పెట్టి రికమెండేషన్ చేసి విదేశాలకు పోతుంటే మీరు ఈ దేశం గొప్పదంటారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ దేశంలో పుట్టాము. చికాగో నగరములో స్వామి వివేకానంద ఉపన్యాసం చెప్పొచ్చారు సర్వమత సమ్మేళనంలో. అట్లానే మన దేశంలో ఒకసారి సర్వమత సమ్మేళనం జరిగితే రష్యా నుంచి ఒక అమ్మ వచ్చారు, మేడం బ్లావిట్స్కీ. శ్రీకృష్ణ దివ్యజ్ఞాన మార్గంలో ప్రయాణం చేసింది ఆ తల్లి వస్తూ ఉంటే మన వాళ్ళు ఎవరైనా పెద్దలు వస్తూ ఉంటే ఇప్పుడు ఎట్లయితే వారిని అందరిని పేరు పేరున ఘనంగా స్వాగతించుకున్నామో అట్లా ఆ తల్లిని స్వాగతం పలటానికి మన ఋషులు నేర్పింది ఏంటంటే పూర్ణ కుంభ స్వాగతంతో మేళం పెట్టుకొని వేద మంత్రాలతోటి స్వాగతం పలకటానికి విమానాశ్రయంకి వెళ్ళారు. ఆ తల్లి విమానంలో వచ్చి ఒక్కొక్క మెట్టు దిగుతూ ఫ్లైట్లో అందరు దిగిన దాకా ఉండి తర్వాత లాస్ట్ వ్యక్తిగా వచ్చింది ఆ తల్లి. ఆ లాస్ట్ వ్యక్తిగా వచ్చి ఆఖరి మెట్టు మీదకి వచ్చి బోర్లా పడింది. పడేటప్పటికి అయ్యో మనోళ్ళు కొంచెం శకనాలు పట్టుకుంటారు, బయలుదేరేటప్పుడు శకనం బాగలేదేమో పడింది, అమ్మ ఎక్కడ దెబ్బ తగిలిందమ్మా అని ఆమె స్త్రీమూర్తి కనుక మీలాంటి అమ్మలు వెళ్ళి లేపడానికి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ తల్లి డోంట్ టచ్ మీ, నన్ను ఎవరు ముట్టుకోవద్దని చెప్తే పక్కకి వెళ్ళారు. ఆ తర్వాత 6 నిమిషాలకి 2 కళ్ళ నిండా నీళ్లు కారుస్తూ లెగిసింది. అమ్మ కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ దెబ్బ తగిలిందమ్మా అని చూశారు. నేను పడలేదు నాన్న, 40 సంవత్సరాల నుంచి నా కోరిక ఈ పుణ్యభూములు అడుగు పెట్టాలని, నా కోరిక ఈ రోజు నెరవేరుతుంది కనుక ముందు కాలు పెట్టకుండా భూమికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నానని చెప్పింది. అది జన్మ అంటే. అప్పుడు ఏడిశారు మనోళ్ళు, మీకు తెలియదయ్యా మీ భూమి యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య అని ప్రమాణం చేశాడయ్యా. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతే అప్పుడు వస్తానని పరమాత్మ చెప్పాడు. ఆ చెప్పి వచ్చిన అవతారాలు మీరు లెక్కేసుకుంటే 10 అవతారాలు ఈ భూమిలోనే పుట్టాడు ఆయన. మా దేశాల్లో పార్కులు ఉన్నాయి, బ్రహ్మాండంగా బీచ్లు ఉన్నాయి, కానీ భగవంతుడు రావడానికి కావాల్సిన తగు పవిత్రత ఈ భూమిలో ఉంది. అందుకే 10 అవతారాలు ఇక్కడే పుట్టారయ్యా, మా దేశాల్లో పుట్టలేదు. ఎప్పుడు ఈ భూమిలో అడుగు పెడదాం అనుకుంటే 40 ఏళ్ళకి నాకు ఈ కోరిక తీరుతుంది, అందుకని భూమికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను అంది. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నాళ్ళు బతికాము లెక్కేసుకోకూడదు, ఏం సాధించుకున్నామనేది లెక్కేసుకోవాలి. అలాంటి జన్మలుగా మనందరికీ కావాలి. ఎక్కడ పుట్టడమే మన భాగ్యం. ఎందుకంటే ఓ 10 కోట్లు ఆస్తి ఉన్న ఇంట్లో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఒక బాబు. ఆ ఆస్తికి ఏమవుతాడండి? ఆ బాబు సర్వ హక్కులతోటి అవుతాడు. ఆ అబ్బాయి ఎర్రంగున్నా, నాలాగా నల్లంగున్నా, ఒకరు మెల్లకన్నైనా తొరిపొన్నైనా ఆ ఇంట్లో పుట్టడమే హక్కు వచ్చేసింది. అట్లానే గురుదేవులు చెప్తాడు, ఇక్కడ పుట్టడమే ఈ ఋషిమయ వారసత్వాన్ని మీరు హక్కు పొందారు అందరూ. ఇక్కడ ఎవరు నడుకోవాల్సిన పని లేదు, ఆ ఇంట్లో పుట్టడం ఆ అబ్బాయికి వారసుడు హక్కు అయ్యాడు. అట్లానే ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి జ్ఞానానికి వారసుడే, ఋషుల జ్ఞానానికి. అది అలాంటి అదృష్టానికి నోచుకున్నాం. ఒక్కొక్క వార్షికోత్సవానికి వచ్చి వెళ్ళినప్పుడు ఈ రోజు నేను ఏం తెలుసుకొని వెళుతున్నా, ఇక నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఒక మనిషిలా కాకుండా మనీషిగా, ఒక దేవతగా, దేవుడిగా నేను ఎదిగి ఆ ఋషుల యొక్క పని చెయ్యాలి. ఒక పరమ సత్యం చెప్తున్నానమ్మా, కొన్ని వేల ఆత్మలు ఋషులు
మేము సూక్ష్మ శరీరధారులుగా ఉన్నామయ్యా, స్థూల శరీరధారుల అవసరం మాకుంది, కొంచెం చెవి పెట్టి మా మాట వినండి, మా పనులు మీరు చేయండి, మీ పనులన్నీ మేమే చేసి పెడతాం అని చెప్తున్నారు. ఆ విధంగా మనందరం ఆ ఋషుల పని చేసి భూమిపై స్వర్గవతరణ తీసుకొచ్చి ప్రతి వ్యక్తిని దేవతలుగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేద్దామని. ఏమైనా బాధ కలిగించుంటే క్షమించండి, అమాయకులు అన్నందుకు క్షమించండి. ఎందుకంటే మనకి ఎవరన్నా తెలిసిన వ్యక్తులు ఉన్నారనుకోండి, రాజుగారే ఉన్నారు, వారి పేరు మనకు తెలిసింది కనుక రాజుగారు అని పిలుస్తాం. మరి తెలియని వ్యక్తిని ఏమని పిలవాలి? మనకు ఋషులు ఆది నుంచి ఏం చేశారంటే ప్రతి ప్రాణిలో పరమేశ్వరుడు ఉన్నాడని నూరిపోశారు. అప్పుడు ఆ తెలియని వ్యక్తిని ఏమని పిలవాలి? అందుకని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? హరే అని పిలిచేవాళ్ళు. ఏమని? ఇప్పుడు ఇక్కడ 10 మందిలో పట్టుకొని ఒక్కళ్ళని హరే అంటే ఏమంటారు? నన్ను పట్టుకొని హరే అంటవా, పైగా 10 మందిలో అంటవా అంటే అది రివర్స్లో ఆలోచిస్తున్నాం మనం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పుడు చెప్పండి, హరే అంటే ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ ప్రతి మనిషిలో ఉన్నారని ఫిజికల్గా దేహానికి పెట్టిన పేరు మనకు తెలియనప్పుడు హరే అని పిలిచారు. ఇప్పుడు మనం ఆ పదం అంటే కోపం వస్తుంది, అంటే సత్యం తెలిస్తే కోపం వస్తుంది. అందుకని సత్యం ఏంటంటే హరే. ఆ హరిని తెలుసుకొని, ఆ హరిని దర్శించుకొని మీ అందరి మీ స్వస్వరూపాలను తెలుసుకొని మన జన్మలు సిద్ధార్థం చేసుకుందామని కోరుకుంటూ, వేదిక మీద ఉన్న దేవుళ్ళందరికీ, కింద ఉన్న దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ శుభం. కొంచెం హడావిడిగా ఉంది, వెళ్ళాలి, మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది. ఫ్రెండ్స్, మరి మన భారతదేశంలో జన్మ తీసుకోవడమే మహాభాగ్యం అని ఎంతో అద్భుతంగా వివరిస్తూ, మరి ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే స్వాధ్యాయం చేస్తారో, ఎవరైతే సజ్జన సాంగత్యం చేస్తారో వాళ్ళందరూ కూడా నరులు నారాయణులు అవ్వవలసిందే, వానరులందరూ వాయుపుత్రులు ఆంజనేయ పుత్రులు అవ్వవలసిందే. మనందరం కూడా ఆ బాటలోనే నడుస్తున్నాం. మరి ఒకసారి మనందరికీ ఈ ధ్యానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మనందరి వానరులు లాంటి మనల్ని ఆంజనేయులుగా, నరులు లాంటి మనల్ని నారాయణులుగా తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి గురువు గారికి మరొక్కసారి గట్టిగా క్లాప్స్. ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మన యొక్క అధికారాన్ని, మన యొక్క పేరు ప్రతిష్టలని మరి ఎవరైతే అందరి యొక్క శ్రేయోభిలాషులకి వినియోగిస్తారో వాళ్ళందరూ కూడా మహానుభావులే మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాంటి బాటలో నడుస్తున్నటువంటి మన శ్రీ కాపా శ్రీనివాసరావు గారు, మన తపస్థలి, మరి మొదటి నుంచి కూడా మన గౌరవ అధ్యక్షులు మన రావిచర్ల సర్పంచ్ గారికి, అధ్యక్షులు శ్రీ కాపా శ్రీనివాస్ గారి చేత మరి ఎంతో ఈరోజు అద్భుతంగా హోమాన్ని, గాయత్రి హోమాన్ని మనందరితో చేయించినటువంటి మనం ఈరోజు ఇలాగా సత్కరించుకోవడం మనందరి భాగ్యం. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన రావిచర్ల గౌరవ అధ్యక్షులు రావిచర్ల, మరి మనందరికీ ఎంతగానో పరిచయమైన, ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా ఎంత బిజీగా ఉన్నా కూడా మన కోసం కొంత టైంని కేటాయించి మరి ఇలా రావడం అనేది నిజంగా మనందరి భాగ్యం మై డియర్ ఫ్రెండ్స్. మరి సార్ నుంచి కూడా చక్కటి సందేశాన్ని తీసుకుందాం. ఈరోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా తపస్థలి శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరానికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శేషయ్య గారికి, కుమారస్వామి గారికి, మరి ఇంకా పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి మరి మనందరికి కూడా ఎంతో ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి రాజు గారికి, ఆయన మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే రావుచర్ల గ్రామంలో ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసి మరి ఈ కార్తీక మాసంలో
చక్కని యొక్క మామిడి తోటలో ఈరోజు మరి అందరూ కూడా ధ్యానం చేసుకుని ధ్యానంలో పాల్గొని ఈ యొక్క వాతావరణం మరి మనకి చాలా మన జీవితానికే ఈ తపస్థలి మార్పు తీసుకొస్తుంది అనేది కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మరి ఈ యొక్క రాజుగారు ఏ ఉద్దేశంతో మా గ్రామానికి వచ్చి ఈ యొక్క తపస్థలి ఏర్పాటు చేశారో నేను కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలోకి వస్తూ ఉన్నాను. చాలామంది మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలంటే కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే నేను కూడా మరి రాజుగారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యాన ప్రియులందరూ కూడా మరి మనం కూడా సహాయం చేయాలని నేను కూడా ఈ సిసి రోడ్డు కూడా ఏర్పాటు చేయటం, మరి అందరూ కూడా చక్కగా ఈ యొక్క ధ్యాన పిరమిడ్లో వచ్చి మరి ఒక రోజు 2 రోజులు 3 రోజులు కూడా ఉండి మరి ధ్యానంలో మరి భాగస్వామ్యాలు అవుతూ మరి అందరూ కూడా గ్రామం తరపున మరొకసారి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఏదైతే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రాం ద్వారా మన యొక్క సంస్కృతిని అన్నిటిని కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు. వాళ్ళు కూడా చిన్నారులందరూ కూడా మరొకసారి అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు అందరం కూడా ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరం కూడా మరి ఈ రోజు రాత్రి వరకు కూడా ఇక్కడ గడిపి మంచి ఆరోగ్యాన్ని కూడా పొంది మరి అట్లాగే పెద్దలు ఎంతో సహాయం చేస్తూ ఇలాంటి ధ్యాన మందిరంలో మరి నాకైతే చాలా తక్కువ సమయం దీంట్లో రావడానికి కూడా, కానీ ఏదో మరి ప్రతి ఒక్క నెలలో ఏదో ప్రోగ్రాం తీసుకుని మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క మా గ్రామం తరపు నుంచి కూడా ఏవైతే సహాయ సహకారాలు కావాలంటే దానికి కూడా మరి నేను ఎప్పుడూ కూడా మీ అందరికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాననేది కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో నన్ను పిలిచి నన్ను ఆహ్వానించి ఒక భాగస్వామ్యం చేసినందుకు మరి రాజుగారికి ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక నుంచి పెద్దలందరూ కూడా మరొకసారి శిరస్సు వహించి పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. యథా రాజా తథా ప్రజ అంటారు. మరి మన పత్రిజీ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్క మీరు పిహెచ్డి చేయొచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇంకే సో అండ్ సో వాటర్ ఇట్ మేబీ, కానీ ఎవరైతే మరి చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటారో వారే సరి అయిన విధంగా అందరినీ సమభావంతో చూడగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలో వారిని మన పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనందరికీ. అలాగే మరి ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపిస్తున్న మరొక్కసారి మన కాపా శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఇంటి పెద్ద కనుక సరి అయినటువంటి నాయకత్వంతో ఒక చక్కటి ప్లానింగ్తో వెళ్తే ఆ ఇంటిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో చక్కటి భవిష్యత్తు మై డియర్ ఫ్రెండ్స్. మరి అనేక కంపెనీస్ మరి ఎంతో మందికి ఒక చక్కటి స్ఫూర్తిదాయకంగా ఉంటూ మరి టీవీఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పాములపల్లి వెంకట శేషయ్య గారు మరి ఆయన ఆధ్యాత్మికంగా ఉండడం ద్వారా మరి అనేక వేల మందికి మరి ఆ యొక్క బిజినెస్ ఆ యొక్క సంస్థల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి స్ఫూర్తిదాయకం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంతో కొన్ని వేల మందికి ఒక స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి శ్రీ పాములపల్లి వెంకట శేషయ్య గారి దగ్గర నుంచి కొంత మెసేజ్ తీసుకుందాం ప్లీజ్ సార్. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ధ్యానులందరికీ, అనగా వేదిక మీద పెద్దలు కావచ్చు, వేదిక దగ్గర ఉన్నటువంటి ఇతర సోదర సోదరిమణులందరూ కావచ్చు, మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. తర్వాత మేడం గారు చెప్పారు,
నా గురించి ఏదో గొప్పగా పాములపాటి వెంకటశేషయ్య గారు 1000 మంది బిజినెస్ లేదని. నా పేరు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య, వెటర్నరీ డాక్టర్ని, విజయవాడలో ఉంటాను. 1993 నుంచి వెటర్నరీ మెడిసిన్స్ అంటే పౌల్ట్రీ ఫార్మ్స్, ఆక్వాకల్చరు, పశువులకి మన క్యాటిల్ వీటంటే కూడా మందులు తయారు చేసి మన దేశంతో పాటు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇందులో గొప్పతనం ఏమి లేదు. కోటి విద్యలు కూటు కొరకే. ఒకళ్ళు బడ్డీ కొట్టు పెట్టుకుంటారు, ఒకళ్ళు ఏదో కిరాణా కొట్టు పెట్టుకుంటారు, ఒకళ్ళు బట్టల షాప్ పెట్టుకుంటారు. నేను బ్రతుకు తెరువు కోసం అది పెట్టుకున్నాం. ఆ క్రమ ప్రయాణంలో అది ముందుకెళ్తా ఉంది. అంతేగాని ఇందులో ఎలాంటి గొప్పతనం కానీ, చేరుపు కానీ, మేనేజింగ్ కానీ, ఆ భావం మనిషికి ఎప్పుడైతే వస్తుందో వాడు పతనమైపోతాడు. రాకూడదు. ఇవన్నీ కూడా ఎవరైనా అందరూ ఒకటే. ఇందులో మనుషుల్లో ధనవంతులని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, ఆ కులమని, ఈ కులమని ఎప్పుడైతే మన మనసులో ఆ భావం లేసి మాత్రం ఉన్నా మనం మనిషి జన్మకు అర్హులం కాదు. ఇందాక మనం చెప్పారు పెద్ద ఆయన వినుకొండ పంతులు గారు, అందరం భగవంతులమే. కాబట్టి ఈ హెచ్చుతగ్గులు, తారతమ్యాలు, ఈ బిరుదులు, కొలతలు అవి నాకు అంత ఇష్టం ఉండదు. నేను అందుకని అమ్మాయికి తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమంలో నేను ముందుగా ఎందుకు వచ్చానంటే, మాకు విజయభాస్కర్ అని మాకు ఒక మిత్రుడు ఉన్నారు విజయవాడలో. ఈ ఆధ్యాత్మికంగా అతని వ్యసనం, అతనికి ఒక జబ్బు. ఎవడన్నా ధ్యానం చేస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి కూర్చుంటాడు. ఒక గురువు ఉంటే అతని కోసం ఎదురు చూస్తాడు. బస్సులో వెళ్తాడు, చెప్పులు లేకుండా వెళ్తాడు, ఎదురు చూస్తాడు. ఎవరన్నా ఒక అతను హిమాలయం నుంచి వస్తున్నారంటే బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అలానే రైల్వే స్టేషన్ చూస్తే అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అట్లా ఒక నిస్వార్థమైన, ఇందాక ఆయన చెప్పినట్టుగా అమాయకని, ఆ మాయక కాకుండా అమాయకలో నంబర్ 1 పర్సన్, చాలా మంచి వ్యక్తిత్వమైన వ్యక్తి. ఆయన ద్వారా ఆయన దగ్గరికి ఒక పీస్ ఆఫ్ మైండ్ స్వామి అనే ఒక ఆయన వచ్చాడు. ఆ పీస్ ఆఫ్ మైండ్ స్వామి అనే అతని చాలా ధనవంతుడు, గుంటూరు జిల్లా. తర్వాత వాళ్ళ అమ్మాయికి బీసెంట్ రోడ్లో పెద్ద పెద్ద బట్టల షాపులు ఉన్నాయి. సో అతను మరి ఆ కుటుంబం మీద ఏ హివభావమో లేదా ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చాడు, కానీ ఆ కుటుంబం దగ్గరికి అతను వెళ్ళటం లేదు. బయట అక్కడక్కడ తిరుగుతూ అతని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అతని దగ్గరికి వచ్చాడు. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న తర్వాత ఆయన ఎక్కడన్నా, ఎందుకంటే అతనిది చాలా చిన్న ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి, వాళ్ళ భార్య ఉండాలి, ఎక్కువ కాలం ఉంచాలంటే ఆయన ఇలాంటి గెస్టులు ఎక్కువ మంది వస్తుంటారు. సో ఆయన్ని ఇక్కడ ప్రవేశపెడదామని, ఎందుకంటే ఇక్కడ రాజుగారు అని ఒక ఆయన ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి, మంచి ఆశ్రమం కట్టారు, నిస్వార్థ జీవి. అందుకని ఆ స్వామీజీని ఇక్కడ తీసుకురావడం కోసం ఒక 2-3 మాసాల క్రితం నేను వచ్చాను. వచ్చిన తర్వాత రాజుగారు ఆ టీ కషాయం ఇచ్చారు. మనకు అప్పుడే బాగా నిశ వచ్చేసింది. సో ఆ ఆధ్యాత్మిక ఆ యొక్క ఆతిథ్యం తర్వాత ఆయన గదులన్నీ చూపించారు. ఇన్ని చూసిన తర్వాత అసలు మీ హిస్టరీ ఏంటి సార్ అని అడిగాను నేను. చెప్పాడు ఆయన, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, రిటైర్ అయ్యాను. ఆ వచ్చిన పెన్షన్ తోటి అంతకుముందు మన పత్రిజీ గారి దీంట్లోకి ముందు ఆధ్యాత్మికంలోకి మన ధ్యానంలోకి వచ్చాను. సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను నా భార్య ఈ చిన్న ఆశ్రమం కట్టుకొని స్థానికుల సహాయంతో చక్కగా 5 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నామండి అని ఆయన మొత్తం చెప్పుకొచ్చారు. వాళ్ళ మేనగోడలు ఈ అమ్మాయి బాగా హెల్ప్ చేస్తుందని చెప్పేసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయనదేమో వయసు 70 సంవత్సరాల పై చిలుకు, ఆమెకేమో ఆరోగ్యం అంతంత మాత్రం బాగలేదు వాళ్ళ మిస్సెస్కి. అయినప్పుడు కూడా ఏ లక్ష్యం అయితే ఆయన అనుకున్నాడో, వాస్తవంగా రిటైర్ అయిన తర్వాత ఏం కోరుకుంటాం మనం? ప్రశాంత జీవితం. ఏదో 30-40 ఏళ్ళు రకరకాల బాధలతో సచ్చాము, ఎందుకని చెప్పి కొద్దిగా ప్రశాంతత కోసమని జనరల్గా మనవాళ్ళు మనవరాల దగ్గర చేరటం కానీ, లేదా ఏదైనా పీస్ఫుల్గా అతనికి ఒక ఆశ్రమం వెళ్ళటం కానీ అట్లా చేస్తారు. ఆయన ఇది చూసిన తర్వాత నేను నిజంగా రాజుగారు లాంటి వ్యక్తులు రేర్గా ఉంటారు. అతను అత్యంత గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఇది మనం 100 చెబుతాం, ఇలాంటివి బరువు మోసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది అంత తేలిక కాదు. మనం ఒక పూట వచ్చి వెళ్ళి పోతుంటే కొద్దిగా చూసిన తర్వాత ఈ ఆహ్లాదము, ఈ రోడ్లు, ఈ చెట్లు, ఈ గదులు, ఈ ప్రదేశము, ఈ వాతావరణం అంతా మనకు చాలా పాజిటివ్గా ఉంటుంది. కానీ అది మెయింటైన్ చేసే వాళ్ళకి అందులో 10% కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి అతని జీవితం అంకితం చేయాలి.
కాబట్టి అది ఆ యొక్క లక్షణం నాకు బాగా ఆకర్షించింది. ఆ రోజు ఆయనకి నేను ఒక రకంగా బాగా ఆ, అభిమాని అయిపోయాను, ఫ్యాన్ అయిపోయాను. సో అందువల్ల రాజుగారు నాకు మధ్యలో అప్పుడప్పుడు టచ్లో ఉన్నారు. తర్వాత ఇది చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఇటీవల కాలంలో ఒక 15 రోజుల క్రితం ఈయన 108 సంవత్సరాల స్వామీజీ ఉన్నాడు, సదానంద స్వామీజీ అని. ఆయన నాకు కూడా మా ఆఫీస్కి వస్తే నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆయనతో ఒక గంట సేపు వీడియో ఉంది నాది. సో ఆ క్రమంలో ఈయన నా దగ్గరకు వచ్చిన తర్వాత మేము కలిసి గుంటూరులో ఆయన స్వామీజీ ఉన్నాడు ఆ రోజున. ఆయన్ని ఈ కార్యక్రమానికి పిలవడం కోసం మేము వెళ్ళాం. ఆ క్రమంలో ఈయన మీరు కూడా రండి ఖాళీగా ఉంటే అని చెప్పి నన్ను ఆహ్వానించారు. ఖాళీ లేకుండా నేను ఖచ్చితంగా వస్తానండి, ఎందుకంటే మీరు ఇటువంటి పవిత్ర కార్యక్రమం చేశారు కాబట్టి వస్తానని చెప్పి ఆ రోజున రాజుగారికి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత మనందరం ఇక్కడ సమావేశం అవడానికి కారణం, అలానే ప్రతి గ్రామంలో మీరు ఒక 40 ఏళ్ల క్రితం కానీ వెనక్కి వెళితే ధ్యానం అంటే 1,00,000 మందిలో ఒక్కడు కూడా తెలియదు. ఎవడో పిచ్చోడు కూడా చెట్టు కింద ఉంటాడు అనుకునేవాళ్ళు. 60-70 ఏళ్ల క్రితం మీకు అసలు మనుషులు కనపడేవాళ్ళు కాదు. ఎవరన్నా ఉంటే ఆ కాషాయ బట్టలు వేసుకొని హిమాలయాల్లో ఉండేవాళ్ళు. సామాన్యుల చెంతకి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి, పల్లెకి, మన రాష్ట్రం అని కాకుండా ఇతర అనేక రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానం అనేది విస్తరించిందంటే ఒకే ఒక మహానుభావుడు మానవ రూపంలో మన మధ్య నడయాడినటువంటి పత్రిజీ గారు. వాస్తవంగా ఆయనలో మొదట ఒక మీటింగ్ నేను వెళ్ళాను 1993-92. నేను మా మిస్సెస్ మా ఇంటికి దగ్గరలో సిద్ధార్థ కాలేజీలో మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏంటంటే తర్వాత తెలిసింది ఆ తిట్లో అనేది ఆయనలో ఒక భాగం, అంతర్భాగం అని చెప్పేసి. నా ఎదురుగా ఎవరినో 2 ముగ్గురు తిట్టాడు గట్టిగా, పిల్లలు ఏదో ఎత్తుకొని వస్తే. నాకు అప్పుడు ఏంటి ఈయన స్వామీజీ ఇలా అలా నాకు ఆ మైండ్లో పడి నేను అప్పటి నుంచి తర్వాత నేను ఆయన అనుసరించలేదు. తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి చూస్తే ఆయనే ఈయన, ఎందుకంటే పిరమిడ్స్ మొత్తం మా బిల్డింగ్లు కట్టే ఇంజనీర్ గారే పత్రిజీ గారి పిరమిడ్లు కట్టేది. ఆయన వచ్చినప్పుడల్లా విజయవాడలో సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో ఉంటుంటాడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు నాకు చెప్పారు, పత్రిజీ గారు ఆ చనువుగా ఉన్న వాళ్ళతో అట్లా అంటుంటారంటే ప్రజలు పట్టించుకోరు, ఆయన వ్యక్తిత్వం అది, కానీ ఆయన లోతు ఇదని చెప్పి నాకు 10 years బ్యాక్ మా ఇంజనీర్ గారు చెప్పారు. ఆ తర్వాత పత్రిజీ గారికి ఫ్యాన్ అయ్యాం, కానీ నేను నాకున్న పని ఒత్తిడి, రకరకాల సమస్యలతో నేను వారిని కలవలేకపోయాను, జీవించి ఉండగా కలవలేకపోయాను. అదొకటే బాధాకరం. కానీ ఆయన వీడియోలు కొన్ని 100,000 ఆయనవి, ఆయన శిష్యులవి మొత్తం విని ఈ మధ్య కాలంలో ఇటీవల ఒక 2 years నుంచి అయితే చాలా పిరమిడ్స్ విజిట్ చేశాను. చాలా చోట్ల, అంటే నాకు ఇప్పుడు హిమాలయాల నుంచి లేదా ఎక్కడి నుంచైనా ఒక స్వామి లేదా ఒక యోగి లేదా ఒక ఋషి ఎవరైనా వస్తే ఫస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ మా ఆఫీసే. ఎందుకంటే నేను మా ఆఫీసులోనే ధ్యాన మందిరం కట్టాను. మొత్తం అది 22,000 అడుగులు, చాలా పెద్ద కార్పొరేట్ ఆఫీసు. కాబట్టి ప్రజలు వీళ్ళందరికీ కూడా రకరకాల సమస్యలతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ మనం ఇచ్చే జీతాలు, భత్యాలు అది కాదు ముఖ్యము, వాళ్ళ మానసికంగా వాళ్ళు ఫేస్ చేసేటువంటి, ఎందుకంటే కుటుంబంలో సమస్యలు లేకుండా ఏ ఇల్లు ఉండదు, ఏ మనిషి ఉండడు. కాబట్టి దాన్ని క్లియర్ చేయడం కోసం నేను ప్రతి గురువారము 1 గంట వాళ్ళకి నేను క్లాసులు చెప్పడం కానీ, లేదా ఎవరన్నా వీళ్ళు వస్తే, స్వామీజీలు వస్తే వాళ్ళతో చెప్పడం కానీ నేను చేస్తూ ఉన్నాను. సో ఆ క్రమంలో మాకు ఈ విజయభాస్కర్ వలన నాకు వాళ్ళందరూ కూడా పరిచయమై నాకు ఈ యొక్క ఆధ్యాత్మికతలో పట్టు దొరికింది. కానీ నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది మీ దగ్గర నేర్చుకోవడానికి, నేనేదో చెప్పడం కోసం కాదు. ఎందుకంటే నాకంటే ఎన్నో ఏళ్ల నుంచి మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈయన చూస్తే మీకు అట్లా స్వామీజీలాగా అనిపించడు, ఏదో మన మార్వాడి ఈ బట్టలమ్మే మనిషిలాగా ఉంటాడు. ఈయన మా ఆఫీసులో ఒకరోజు వచ్చాడు. నేను ఆయన వేషభాషలు చూసి నేను ఖాళీ అయిన తర్వాత ఆయనతో కూర్చుందాం లేకపోతే కూర్చోబెట్టి ఆయన్ని 2-3 గంటలు ఆ మూలలో కూర్చున్నాడు. నేను ఒక 5 గంటలకు ఆఫీస్ని క్లోజ్ చేసుకొని 4:30 ప్రాంతంలో ఈయన ధ్యాన మందిరం తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఒక బోర్డు పెట్టండి అన్నాడు. బోర్డు మనం రాయడానికి అది పెన్ను తెప్పించాం. తర్వాత అది తీసుకున్న తర్వాత ఆయనలోకి ఎవరు ఆవహించారో తెలియదు, ఏ దేవుడు ఆవహించాడా, దేవత ఆవహించదో మనకు తెలియదు. నేను డాక్టర్ని, ఎంబీఎస్సీ ఫార్మకాలజీ అంటే చాలా పెద్ద చదువు, అది మందుల్లో సమస్తం తెలిసిన వాడిని. అలాంటిది ఇతని 10వ తరగతి. ఇతను చెప్తూ ఉంటే నేను చిన్న పిల్లవాడిలాగా
10 నెలల పిల్లవాడిలాగా దోగాడుతూ చెప్పింది చెప్పినట్టు అలా ఒక మెస్మరిజంలోకి వెళ్ళి విన్నాను. 6 గంటలు చెప్పాడు. సృష్టి ఎలా పుట్టింది, ఈ సృష్టి ఎలా పుట్టింది, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ సైంటిస్టు మెదడులోకి రానటువంటి ఆలోచనలు మనం ఒక మైమరిచిపోతాం. అంతటి మహా జ్ఞాని ఆయన మీకు చెప్పబోతున్నాడు. అలానే ఇంకొక పెద్దలు అక్కడ ఉన్నారు, ఆయన ఖమ్మం సత్యనారాయణ గారని. ఆయన ఏంటంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, బి ఫార్మసీ అని చదువున్నారు, ఎం ఫార్మసీ అని. అలానే వాళ్ళ తాతలు 3 తరాలుగా అనువంశికంగా ఆయుర్వేద వైద్యంలో చాలా గొప్ప దిట్ట. ఈయన ఏంటంటే నేను వాళ్ళ ఆయుర్వేదాన్నే నేను ఎందుకు పాటించాలి, ఈ ఆయుర్వేదంతో పాటు సిద్ధ వైద్యంలో చాలా ఎక్స్పర్ట్ అయ్యారు. అలానే మర్మకళ అది కేరళలో మాత్రమే సొంతం, మన దేశంలో అది కూడా ఆయన చాలా నిష్ణాతుడు. అలానే ఆరా చదవటం అంటే మనిషి నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని కళ్ళతో చూసి చెప్పగలడు. సాధన అది కూడా సాధారణంగా రాలేదు, చాలా సంవత్సరాల పాటు కఠోర సాధన చేశారు. కాబట్టి ఇటువంటి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వారి ద్వారాగా మనందరం జ్ఞానం తెలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. విషయం ఏంటంటే నేను పైకి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు సార్ విజయభాస్కర్ గురించి చెప్పారు. ఆయన ఎవరెవరో ఉంటున్నారు మా ఫ్రెండ్స్ అనక. విజయభాస్కర్ ప్లీజ్ కమ్ ఇన్ ద డాష్. చూడటానికి చిన్నపిల్లడే ఆయన ఆరా చెప్తాడు. ఆరా అని తెలుసు కదా, చిన్న చిన్న ఫోటోలు వెనక ఆరా ఉంటుంది దేవుళ్ళకి. మీ ఆరా చెప్పేస్తాడు ఆయన. భాస్కర్ ఒక్క 2 మినిట్స్ మాట్లాడు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వేదిక మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు. నేను చేసింది ఏమీ లేదు, నిష్కామ కర్మ ఒకటి నేను తెలుసుకున్నాను, అదే చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా చేసింది అయితే ఏమీ లేదు. నాకు కొంచెం నా గురించి ఎక్కువే చెప్పారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రతిఫలం అనేది ఆశించకూడదు, అది నేను తెలుసుకున్నాను, అదే చేస్తున్నాను. అలానే మా గురువుగారు అదే సదానందగిరి స్వామీజీ అందరికీ తెలుసు కదండి. ఆ గురువుగారి ఇన్స్పిరేషన్తో నేను ఆరా స్కాన్ సెంటర్ పెట్టాను. గత ఏడాది ఇదే వేదిక మీద పాంప్లెట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది స్టార్ట్ చేసి విజయవాడలో అది నడుపుతున్నాను ఇలాంటి పెద్దల సహకారంతో. ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తానంటే వెనకాల ఈ పెద్దల సహకారం లేదని నేను ఏం చేయలేనండి, అది ఓపెన్గా చెప్తున్నాను. నా గురించి ఇది పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మరి పత్రి సార్ చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉండాలని. ఒక చీమ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఒక పాము దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఒక చెట్టు నుంచి నేర్చుకోవాలి. సో ఈ విశ్వంలో ఏది ఎక్కువ కాదు. సో అందరి నుంచి మనం ఎప్పుడు అన్నీ నేర్చుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒకసారి మరి ఇలాంటి జ్ఞానాన్ని ఇంత సింపుల్గా సులభంగా అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి గట్టిగా క్లాస్ చెప్తూ, మరి అదే బాటలో నడుస్తున్నటువంటి మరి మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి శూన్యానంద హంస గారు చక్కటి మరి వైజాగ్ నుంచి మన కోసం ఇచ్చేశారు. చక్కటి జ్ఞానాన్ని తీసుకున్నాం. వెల్కమ్ సార్. అలంకరించినటువంటి అందరూ మహానుభావులు అందరికీ ఈ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులు ఉన్నారు ఇక్కడ. అనేక ప్రొఫెషన్స్ అట్టి అతిరథ మహారాజులందరూ కూడా ఆత్మ బ్రహ్మాలు. మరి వాళ్ళే అతిరథ మహారాజులా అంటే అంతకు మించి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఎదురు కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. నాకేమీ తెలియదు అన్నవారే ఈ భూమి మీద గొప్పవారు సార్.
నాకేమీ తెలియదు. ఎందుకంటే అక్కడ అన్నీ తెలుసుకొని మళ్ళీ భూమికి వచ్చారు. ఇప్పుడేం తెలియదు, అంటే గత జన్మలన్నీ పరిపూర్ణం చేసుకున్నారు. ఇప్పుడు భూమి మీద అబ్జర్వేషన్ కోసం వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఏం పాల్గొరు, ఏమడిగినా నాకు ఏం తెలియదు అంటారు, కానీ అన్నీ వాళ్ళకే తెలుసు. ఓకేనా? కాబట్టి మీకు ఏమీ తెలియదు మనసులో అనుకుంటున్నారు, కాబట్టి మాకన్నా గొప్ప వాళ్ళు మీరు. మాకు అన్నీ తెలిసి ఉంటాం, ఉన్నవన్నీ చెబుతూ ఉంటాం, అంటే ఇంకా మేము తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని ఇక్కడ అర్థం. ఎందుకంటే సృష్టి ఉల్టా పల్టా, సృష్టి అంతా ఉల్టా పల్టా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించేది సృష్టి. అందుకే మాకు పితామహ బ్రహ్మపత్రిజీ గారు ఫస్ట్గా మా బుర్రలో పెట్టింది ఒక్కటే, బాడీ ఈజ్ ద లాజిక్. ఏంటి? బాడీ ఈజ్ ద లాజిక్, మైండ్ ఈజ్ ద మ్యాజిక్, స్పిరిట్ ఈజ్ ద మిరాకిల్ అని చెప్పారు మహానుభావులు. ఒకసారి క్లాప్స్ కొడదాం గురువు గారికి. ఎందుకంటే ఈ భూమండలం ఉన్నది 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇది సృష్టి పరిణామక్రమం. ఒక అమీబా నుంచి నేటి మానవుడి వరకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ దేంతో తయారయ్యాయి అంటే ఏమీ లేదు, పరమాణువులతో తయారయ్యాయి. సత్యం ఏంటంటే పరమాణువులే, ఇవి శాశ్వతమైనవి, ఇవే సత్యం. అట్టి ఉపపరమాణువులతో నిర్మించబడిన పదార్థాలు ఇవన్నీ. పదార్థం అనేటప్పటికి ఏమైంది? అనేక పరమాణువుల యొక్క సమూహం పదార్థమైంది. ఈ పదార్థము అనిత్యమైంది. ఇంతే రహస్యం, ఇంకెంతకన్నా లేదు. అందుకే విజ్ఞులు ఏం చెప్పారు, మన ఋషులు ఏం చెప్పారంటే, ఏది సత్యమో అది పట్టుకోండి, ఏది సత్యమో దాన్ని పట్టుకోండి, సర్వము తెలిసిపోతుంది అన్నారు. ఏం పట్టుకోవాలి మనం? అది తెలుసుకోవడానికి మనం సాధన చేస్తున్నాం. ఏమీ కాదు, సబ్సబాటమ్స్ అంటే ఏంటి? ఉపపరమాణువులు పట్టుకోండి అంతే. ఈ పదార్థంతో మన సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే ఆహారం తింటాం, అది ఒక బియ్యం గింజ పదార్థం, దాన్ని పండ్ల మధ్య నములుతాం, సాలిడ్ మ్యాటర్ నుంచి లిక్విడ్ మ్యాటర్లోకి మారిపోతుంది. అప్పుడు అవి పరమాణువులు. చూడండి, మనం తినే పదార్థం మన 32 దంతాలతో నమిలినప్పుడు అది లిక్విడ్గా మారిపోతుంది. అంటే ఏంటి? సాలిడ్ తన యొక్క స్వస్థితిని కోల్పోయింది, లాలాజతో కలిసి అది లిక్విడేషన్గా మారింది. మరి అక్కడ జీర్ణం అయిపోయిందా? కాదు, జీర్ణ వ్యవస్థలోకి వెళ్తుంది. అక్కడ మళ్ళీ యాసిడ్స్, ఈ యాసిడ్స్తో ఏమవుతుంది? మళ్ళీ ఉడుకుతుంది, అక్కడ మళ్ళీ పదార్థం ఉడికించబడుతుంది పొట్టలో, HCl అనేటువంటి యాసిడ్స్తో. అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ సబ్సబాటమ్స్గా అది డివైడ్ అవుతుంది. దాన్ని జీర్ణము అన్నారు. అంటే జీర్ణం అంటే జీర్ణించుకుపోయింది. జీర్ణించుకుపోవడం అంటే అది కనిపించకుండా పోవడం. దాన్ని మనం మనం మరణము అంటాం. అందుకని ఏం లేదు సార్ సీక్రెట్. అంతేగాని మరణం అనేది భూమి మీద లేదు, కనిపిస్తుంది కొంత టైం, తర్వాత అది కనిపించదు. కనిపించదు అనేది మరణం. కాబట్టి మనం శాశ్వతమే, ఆత్మలు ఎప్పుడు శాశ్వతమే. అదే మిరాకిల్. స్పిరిట్ ఈజ్ ద మిరాకిల్ అంటే అదే. మరి బాడీ అంటే ఏంటనుకున్నాం? పదార్థం అనుకున్నాం కదా, సాలిడ్ మ్యాటర్. ఈ సాలిడ్ మ్యాటర్ అనేది కనిపిస్తుంది. అది లిక్విడేషన్లోకి వెళ్ళినప్పుడు సాలిడ్ కనిపిస్తుందా? కనిపించదు. అది మైండ్. మనం సాలిడ్గా కనిపిస్తున్నాం అంటే మనం పదార్థాలని, పదార్థ తత్వాన్ని కోల్పోయి మీరు కళ్ళు మూసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. మైండ్ ఏమైంది? బహిర్గతమైనటువంటి మన మైండ్ కళ్ళు మూసుకున్న వెంటనే అంతర్గతం అయింది. వెంటనే అది కనిపిస్తుందా? కనిపించదు. బాడీలో ఉన్నటువంటి ఆ లిక్విడేషన్లో ఉంటుంది. అది ఇంకా మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళారనుకోండి, అంటే సూపర్ కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ లిక్విడేషన్ కూడా ఉండదు. ఈజ్ ద కన్వర్ట్ ఆఫ్ ద లైట్. ఆ లైటే ఆత్మ. ఓకే,
ఈ లైట్కి మరణం ఉందా? కాంతికి మరణం ఉందా? లేదు. ఆత్మ కూడా కాంతి లాంటిది. కాంతి అని చెప్పలేను, ఎందుకంటే అది ఎవరికి చూసేది కాదు, ఒకవేళ దర్శించినది అది చెప్పబడేది కాదు, దర్శించే వాళ్ళకి చెప్పబడేది కాదు. కాబట్టి ఈ సబ్జెక్టులు మీకు ఏం తెలియనివి కావు. కాకపోతే అనేక మంది పెద్దలు వేదికను అలంకరించి ఉన్నారు, ఇంకా అందరూ మాట్లాడాలి. ఒక విషయం, ఎందుకంటే స్థల పురాణం చెప్పకపోతే దేవాలయానికి కూడా విలువ ఉండదంటారు. దీని పవిత్రత గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ అది సముద్రం, ఎక్కడ మునుగుతామో ఎక్కడ తేలుతామో తెలియదు. ఓకేనమ్మా? మీకు ఈ సబ్జెక్టులు అన్నీ తెలిసి ఎన్నో కొన్ని వందల మంది మాస్టర్ల నుంచి మీరు విని 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 ఉన్నారు. ఓకే తల్లి? అయితే ఒక మాట చెప్తాను. ఇక్కడ నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు, వీళ్ళంతా నా క్లాసులు వినేవాళ్ళు విజయవాడలో. అయితే ఈ స్థలం గురించి చెప్తాను. ఇక్కడ రాజుగారికి విజయవాడకి ఎంత దూరంలోనే స్థలం ఎందుకు కొనాలి? దట్ ఈజ్ మై క్వశ్చన్. కొని తిరిపో, ఇక్కడే పిరమిడ్ కట్టాలనే ఆలోచన ఆయనకి ఎందుకు రావాలి? పోనీ వచ్చినది పో, ఎందుకు ఇంత దూరంలో ఇంత కొండ మీద కట్టవాలి? ఆ కింద కట్టవచ్చు కదా. స్టార్టింగ్ నుంచి రాజుగారిదే కదా ఏంటి, స్టార్టింగ్ నుంచి మీదే కదా. అంటే నేను ఎప్పుడు చూడలేదు, నా మిత్రులందరూ చెప్పారు ఒక్కసారి తపస్థానికి వెళ్ళు, నువ్వు అన్నీ తిరుగుతున్నా కానీ తపస్థానికి వెళ్ళలేదు అని నన్ను అడిగేవారు. టైం వచ్చినాడు వెళ్తానులే, కంగారు ఇవ్వండి. నేను ఈరోజు వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే నాకు సలహా చెప్పిన మిత్రులందరికీ ఇక్కడి నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది భూమి మీద ఇలాంటిది ఒకటే ఉందండి. ఇది నేను 2 చూశాను మన భారతదేశంలో, మరి విదేశాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు. పాండవ కూలి ఎవరికైనా తెలుసండి? ఇక్కడ పాండవ కూలి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ స్థలాన్ని చూస్తే సేమ్ టు సేమ్. ఏ సార్ నో? పాండవ కూలి ఏంటంటే దాని ప్రసిద్ధితే, పాండవులు అజ్ఞాతవాసం అక్కడే చేశారు. దుర్యోధనాదులు వారి యొక్క వేగులు, సర్వ ప్రపంచంలోని వేగులందరూ ఎతుకుతున్నారు పాండవుల గురించి. 13 సంవత్సరాల అజ్ఞాతవాసంలో తర్వాత పట్టుకుంటే మళ్ళీ 13 ఏళ్ళు వనవాసానికి పంపించాలనేది దుర్యోధనుడి ప్లాన్. అటువంటి దుర్యోధనుడికి దొరకకుండా ఉండాలంటే ఎలాంటి స్థలంలో మనం ఉండాలి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మరియు ద్రోణుడు వీరిరువురు కలిసి ఈ పాండవులు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అందుకని దాని పేరు పాండవ కొలి అని పేరు వచ్చి, అక్కడ ఎప్పుడు నాగబాబాలు ఉంటారు. అంత గొప్ప స్థలం. నేను ఇంతవరకు చాలా ఏరియాలు తిరిగాను, చాలా రాష్ట్రాలు తిరిగాను, మన దేశంలో చూడలేదమ్మా. ఇదే నేను ఇవాళ చూసి చాలా హ్యాపీ అనిపించింది. అందుకు ఏదైనా ఒక మంచి కార్యం ఈ భూమి మీద చేపట్టాలంటే ఆ చేపట్టే వ్యక్తికి ఆ సార్థకత కూడా ఉండాలని సృష్టించుకుంటుంది. అందుకనే రాజుగారికి 12 ఎకరాలు కొనాలనిపించింది. కొన్ని 12 ఎకరాలు కొన్న తర్వాత ఇంత మీదకి వచ్చి ఇక్కడ కట్టాలనిపించింది. ఇది ఒక కారణం. ఇది స్థల పురాణం నేను చెప్పేది, అంటే స్థల మహత్యం చెప్తున్నాను. ఇక 2వ అంశం నేను గుర్తించింది ఏంటంటే పిరమిడ్ అన్నాం. ఈ పిరమిడ్ టెక్నాలజీ అనేది ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న టెక్నాలజీ. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పిరమిడ్స్ ఈజిప్టే తలమానికం అనుకుంటారు. కాదండి, మెక్సికోలో కూడా ఉన్నాయండి, మయాన్ పిరమిడ్స్ అంటారు. ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయండి. ఈ పిరమిడ్ అనేటువంటిది ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక 2 ముక్కలు చెప్తాను. ఏమనుకోకుండా చూసి చెప్పానని తప్పు పలకూడదు. అందుకు ఇది మేము ఎంతో పరిశోధన చేసాం ఈ పిరమిడ్ల మీద. పత్రిజీ గారు ఎందుకు ఇలాగ ఈ పిరమిడ్లు మీద చెప్తారు, ఈ శవాల పుట్టలు మన నెత్తి మీద ఎడతారు అని మేము అనుకున్న రోజులు ఇవన్నీ మేము రీసెర్చ్ చేసాం. మాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకు ఈ శవాల పెట్లు పెట్టుకుని ఇవన్నీ మనకు తెచ్చి పెడుతున్నాడు గురువుగారు అని. ఎప్పుడైనా మీరు పదం విన్నారమ్మా? తమిళనాడులో, తమిళ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పిరమిడ్, పిరమిడ్. పెరు అంటే పెద్దగా, పెరుమాళ్ అంటాం కదా,
పెరుమాళ్ళు అంటే గొప్ప వ్యక్తులు పెరుమాళ్ళు అంటారు చెన్నైలో. అంటే తమిళియన్స్ కానీ కన్నడియన్స్ కానీ పెరుమాళ్ అంటే దైవ సమానము అని. పెరు అంటే పెద్ద, మేడ్ అంటే మేడ. ఇది 7 అంతస్తుల మేడ అంటాం కదా, శరీరాన్ని ఏమంటాం? 7 అంతస్తుల మేడ అంటాం. అలా ఇది కూడా ఒక పెద్ద మేడ అని పేరు పెట్టారు వాళ్ళు. పేరు మేడ్ అంటారు. ఇది ఫ్రూటో ద్రావిడియన్ లాంగ్వేజ్. కాబట్టి దాని అర్థం అది. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పేరు నేను చెప్పింది. అంటే కుమారీ ఖండంగా మనం పిలువబడినప్పుడు మనకు అప్పుడు భారతదేశము లేదు, జంబుకా ద్వీపము కూడా కాదు. ఈ పేరు పెట్టినటువంటి వ్యక్తి మయాన్ అంటే మయుడు. మయుడు అంటే ఎవరో తెలుసన్నా? ఈ భూమండలం మీద వాస్తు శాస్త్ర పితామహుడు మయుడు. మయవాస్తు అంటారు దీన్ని. పిరమిడ్లు అనేవి మయవాస్తు. ఓకే, ఇకపోతే ఆయన ఎవరో తెలుసా? తెలీదా? రావణ బ్రహ్మ తెలుసా? రావణ బ్రహ్మ గారు తెలుసా? అబ్బా, ఇదేనా తెలుసు కదా. ఆయనకి పిల్లనిచ్చిన మామ, మండోదరి తండ్రి మయాన్. అది మన సంస్కృతి, ద్రావిడన్స్ అంటారు వాళ్ళని, ద్రావిడ సంస్కృతి. తర్వాత ఆర్య సంస్కృతి వచ్చింది ఆసియా ఖండం నుంచి. అది వేరే, అవన్నీ మనం అందులో చర్చలో పోవద్దు. మనంతా ద్రావిడం కాబట్టి, దక్షిణాదిలో ఉన్నవారం కాబట్టి మన నుంచి పుట్టిన భాష. ఓకేనా? ఈ పిరమిడ్ అనేటికి ఈజిప్ట్ జ్ఞాపకం రాకూడదు మనకి. ఏంటి రావాలి? పెరుమాడ్. అది అంటే పెద్ద కొండ. దీన్నే కోవెల అంటాం కూడా. కోవెల. కోవెల అంటే ఏంటి? ఆలయం. ఆలయం అంటే శం అంటే పరమాత్మ. ఈ సమస్త సృష్టికి ఏదైతే మూలముందో దాన్ని మనం సం అంటాం. అది ఇది భూమి. ఇలా చూపిస్తే భూమి, అలా చూపిస్తే పరమాత్మ. పరమాత్మకి, భూమికి, ఆ దేవుడికి, ఈ భూమి మీద ఉన్న జీవుడికి లయం. లయం అంటే సంయోగం. పరమాత్మకి దేహంలో ఉన్న జీవుడికి ఒక అనుసంధానం. దాని పేరే ఆలయం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆలయాలు మనకు మంచిగా చేయటం. ఆలయం అంటే ఏదో కాదు, దేహమే. ఇదే ఆది శంకరాచార్యులు చెప్పాడు, దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. అది మనకి ఎప్పుడు అర్థమవుద్ది? అర్థం కావాలంటే ఇంకో మాట చెప్పాడు. ఈ దేహము దేవాలయము రెండు ఒకటే. అది సనాతన, సృష్టి పుట్టినప్పటి నుంచి. ఆ దేవుడు ఈ జీవుడు రెండు ఒక్కటే. ఇంకెవరు చెప్పాలమ్మా మనకి? మనం దేవుళ్ళమా కామా? దేవుళ్ళమా కామా? దేవుళ్ళమా కామా? మరి ఎందుకు ఏడుస్తారు సార్? దేవుళ్ళు ఏడుస్తారు ఏంటండి? దేవతలు ఏడుస్తారా సార్? ఎవరైతే కన్నీటి చుక్క కారుస్తున్నారో, కారిస్తే కార్చండి, ఆనంద బాష్పాలు తప్ప. కార్చండి, ఎన్నైనా కార్చండి, ఆనంద బాష్పాలు కార్చండి, తీయగా ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళంటి నీళ్ళు వచ్చినట్టు ఇలా నాలుగు మీద అనండి. తీయగా ఉంటే ఆనంద బాష్పాలు, ఉప్పగా ఉంటే దుఃఖభూయిష్టమైన బాధలతో వచ్చిన కన్నీళ్ళు. బాధపడారా? మీకు మీ లోపల నుంచి ఉప్పు వస్తుంది, సాల్ట్ వాటర్. దుఃఖం, సంతోషంతో వచ్చేటువంటి దానిలో తీయదనం వస్తుంది. అంతే, రెండే మీ బాడీలోనే ఉన్నాయి, రెండు చెక్ చేసుకోండి. ఓకే? కారిస్తే ఆనంద బాష్పాలే కార్చాలి. ఏం చేయాలి? కారిస్తే ఆనంద బాష్పాలే కార్చాలి, దుఃఖంతో కాదు. ఎందుకంటే దుఃఖంతో ఉంటే మనిషి కాదు. ఓకే?
గురువు గారు అడిగారు, చెప్పాలా వద్దా? చెప్పాలా? సరే, అంటే ఏదో ప్రసంగాలుగా చెప్పుకుంటే రోజు విన్నదే పాత చింతపండు అయిపోతుందని కొద్ది వెరైటీగా చెప్పుకున్నాం. గురువుగారు ఒక ప్రశ్న వేశారు, భార్యాభర్తలు రోజు ఏదో మాట అనుకుంటారు, దానికి అలుగుతూ ఉంటారు, కడుగుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, ఓకేనా? కానీ భార్య లేదు, భర్త లేడు. ఇప్పుడు చెప్పండి సార్, భార్య భర్తలు ఎలా కొట్టుకుంటారు? భూమి మీద పూర్ణ స్త్రీ లేదు, పూర్ణ పురుషుడు లేడు. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ ఆర్ నాట్? మరి పూర్ణ స్త్రీ లేదు, భార్య ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణ పురుషుడు లేడు, భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది వేదాంతం, ఇది ఆధ్యాత్మికం. భౌతికంలో ఉన్నాయి, భౌతిక దృష్టి నుంచి మనం కాస్త విజ్ఞానంతో ఆలోచించగలిగితే ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగితే నో స్త్రీ నే పురుషుడు, ఉన్నది ఒక్కటే ఆత్మ. ఆడాత్మలను ఎప్పుడైనా చదివారా? ఖురాన్లో చదివారమ్మా మీరు? బైబిల్లోనే ఏమైనా ఉన్నాయండి? హైందవ గ్రంథాల్లో ఎక్కడైనా ఆడాత్మలు మగాత్మలను రాయబడి ఉన్నాయా? నో. చదువుకోండి, ఓపుకున్న దూరం చదువుకుని నాకు చెప్పండి, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను, ఫోన్ చేసిన వెంటనే వస్తాను. ఆత్మ ఒకటే ఉన్నది, రెండు లేవు. ఇదే ఆధ్యాత్మికత. మరి అందరూ ఎవరు? భార్యలేంటి, భర్తలేంటి, తల్లి ఏంటి, తండ్రి ఏంటి, కొడుకులేంటి, కూతురులేంటి, మనవలేంటి, మనవరాళ్ళేంటి? మహాసముద్రం ప్రశాంతంగా ఉంది, ఒక కళ కూడా ఉంటుందా? సముద్రం ప్రశాంతంగా ఉంది, ఒక కళ కూడా లేదు. అక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. ఒక రాయి తీసి విసరండి, ఎన్ని వస్తాయి కెరటాలు? లెక్కలేనన్న కెరటాలు అలా 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 వస్తూనే ఉంటాయి. సృష్టిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఆత్మలో వచ్చిన కదలక ఆలోచన, ఆత్మకు తొలిసారిగా వచ్చిన ఒక్క ఆలోచనతోటే నకారములోంచి సహకారంలోకి వచ్చింది. నకారం అంటే కనిపించనిది, ఆత్మలు ఎప్పటికీ కనబడవు. కాబట్టి మీరు అందరూ కళ్ళు మూసుకొని ఆత్మ 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 అని ధ్యానం చేయకండి. మీ జీవితం ముసలైపోతుంది, ఇంకో జన్మ తీసుకోవాలి. ఎందుకంటే లేని ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి? బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు నో ఆత్మ అని. ఉన్నది ఒకటే మహాశక్తి, సమస్త విశ్వాన్ని నడుపుతున్న శక్తి. కరెక్ట్ ఆర్ నాట్ మేడం? కనుక మనం ఏకత్వంలో ఉండాలి. ధ్యానం అంటే ఏంటంటే ధ్యానము. ధీ అంటే బుద్ధి, ధ్యానము అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళిపోతామా లేదా? ఉండిపోం కదా. వచ్చి వెళ్ళడాన్ని యానము అంటారు. వచ్చి వెళ్ళడాన్ని యానము. అది శరీరాలతో కాదు, బుద్ధితో చేస్తే ధ్యానము. పత్రి గారు చెప్పిన ఇవన్నీ మర్మాలు. మరి మెడిటేషన్ అని ఇంగ్లీష్ వాడు వచ్చి పేరెట్టాడు దానికి. నో మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఒకటే తెలుసు, ఏమీ లేకపోతే గొడవ పెట్టు, ఆ గొడవలో నువ్వు ఎంటర్ అయిపో, ఆడికిడికి సర్ది చెప్పు, ఒకరిని ముంచే ఒకరిది కొట్టాయి, కల్పించుకోండి. టెన్షన్స్ సృష్టిస్తారు. ఆలోచనతో ఏం చేస్తారు? మన బుర్రలో ఎక్కువ ఆలోచనలు వస్తే ఏమవుతాయి? మైండ్ టెన్షన్లో ఉంటుంది, అటెన్షన్లో ఉండదు. ఉంటుందా? ఉంటుందా? ఎక్కువ ఆలోచనలు వస్తే అటెన్షన్లో ఉంటారా, టెన్షన్లో ఉంటారా? వాళ్ళు సృష్టించారు, మేడ్ ఇన్. విదేశీయులు ఏం చేశారు? మన ధ్యానాన్ని మూసేయాలంటే, భారతీయులు ధ్యానం చేయకుండా చేయాలంటే మెడిటేషన్ అని శబ్దం పెట్టాలి. అంటే మేడ్ ఇన్ టెన్షన్స్. తెలుసా? టెన్షన్స్ తయారు చేశారు వాళ్ళు. చూడండి, ఒక వస్తువు తీసుకొని మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ జర్మన్, మేడ్ ఇన్ ఇండియన్ అంటాం కదా. మేడ్ ఇన్ అంటే తయారు చేయడం. టెన్షన్స్ తయారు చేసి
ప్రశాంతమైన జీవనం జీవిస్తున్నటువంటి భరతఖండంలో లేనిపోని టెన్షన్లు పెట్టారు వాళ్ళు. వాళ్ళు సృష్టించిన పదం మెడిటేషన్ అనకండి ఇక్కడి నుంచి. మేడ్ ఇన్ టెన్షన్స్. ఓకే, అయితే మనకి పరిష్కారం ఏంటంటే ఇక్కడ ఆలోచన లేకుండా మనం కూర్చోవడమే దానికి పరిష్కారం. మెడిటేషన్స్ పరిష్కారం ఏంటి? యాంటీ మైండ్. మీకు యోగ శాస్త్రంలో ఉంది కూడా అదే. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం అంటే మనస్సు. మనసు యొక్క పని నిరంతరం ఆలోచనలు చేయటం. అంటే ఆలోచనలు నిలిపేయండి. మీరు ఆలోచనలు నిలిపేశారా? జీరో. మీరు యోగం కుదిరిసినట్టే. దీనికి ఎవరు మీరు అడగక్కర్లేదు. దట్ ఈస్ ద పారామీటర్. యోగం కుదిరిందా లేదా? మీ మైండ్లో ఆలోచనలు ఆగిపోయినాయా? అయితే మీరు యోగం కుదిరిసినట్టే. ఇంక దీనికి ఎవరు చెప్పక్కర్లేదు మీకు. దట్ ఈస్ పారామీటర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతం. నేను చెప్పదలుచుకున్నది ఇది. పిరమిడ్స్ అనేటువంటివి ఒక టెక్నికల్, విశ్వంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన ఇంజనీరింగ్ విధానం. ఇవాళ మనం సైన్స్ 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 అంటాం కదా. సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటి? సైన్స్ అంటే పత్రిజీ గారు మాకు నేర్పింది ఏంటంటే సరి అయినా. ఏంటి? సరియగు, సరి అయినా అన్న శబ్దాన్ని మాకు ఇచ్చారు. సరి అయినా అంటే ఏంటి? కన్ను చూడవలసినటువంటి విషయాలను చూస్తే శాస్త్రబద్ధమైనటువంటి దృష్టి కలిగి ఉన్నారు మీరు. దానివల్ల ఈ శరీరంలో హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవడం వల్ల మీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. దట్ సైన్స్ కూడా అదే చెప్తుంది కదా. హార్మోన్స్ బ్యాలెన్స్ అదే కదా చెప్తుంది. కనుక మనం సైన్స్ థియరీ సరి అయిన విధముగా మన ఆలోచనలు సరి అయినగా ఉండాలి. మన మాట సరి అయిన పదాలనే పలకాల. మనం వినవలసిన విషయాలు కూడా అనవసరంగా టీవీలు పెట్టుకొని వాడిని వీడు తిట్టుకోవడం, వీడిని వాడు తిట్టుకోవడం, వాడిని వీడు కొట్టుకోవడం ఇలాంటివి చేయకండి దయచేసి. తల్లిన్నారా, సమయం అయింది. నేను మీకు మైక్ ఇచ్చేస్తానమ్మా. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ చదివేశాను కాబట్టి. ఓకే, ఇక్కడ అందరూ ఆరాలు చదవచ్చు, తెలుసుకోవచ్చు. ఇది అనంతమైనటువంటి సబ్జెక్టు. నేను ఉంటాను మీతో పాటు. గురువుగారు అందరూ వెళ్ళినా నేను ఉంటాను. సాయంత్రం వరకు మీతో ఉంటాను. ఏమున్నా నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. చాలామంది నాకు తెలిసిన మిత్రులే ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆత్మ, నా హృదయం ఆత్మ సోదరి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ వేదికను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇలాంటి వేదిక మన ఆంధ్రప్రదేశ్లో లేదు. పాండవ కొలి మీరు వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూసేది ఏంటంటే ఇదే. అక్కడ నిలబడితే 360 డిగ్రీల్లో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం కనిపిస్తుందో అంతా కనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను అదే చూశాను. చుట్టూ 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 డౌనే ఉంది, మధ్యలో హై ప్లేస్ ఉంది. ఎందుకంటే అందరూ ఈరోజు హిమాలయాలు వెళ్ళలేదు. హిమాలయ యోగులే భూమి మీదకి వస్తున్నారు. కాబట్టి మరొక పాండవ కొలి మీ గ్రామంలో ఉన్నందుకు, ఈ గ్రామానికి మీరు ప్రెసిడెంట్గా ఉండి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఇది మీ జన్మలక్ష్యమేమో. మరి అది మీరే తెలుసుకోవాలి. గురుగారు ధ్యానం చేసి చూసారా ఎంత గొప్పగా క్రియేట్ చేయబడతాయో భూమి మీద అన్నీ కూడా. అందరూ మహానుభావులే. అందరికీ మరొక మారు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.